ప్రియమైన దేవుడి వాళ్ళారా, కుడి వచ్చిన అందరికీ ప్రభు నామములో తెలియజేస్తూ యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాలని ఆత్మీయ మేలుకు ఉపయోగించుకున్నట్టు మీ అందరికి కూడా క్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఇక వీడియోని దయచేసి చివరి వరకు చూడవలసిందిగా ప్రభు నామములో తెలియజేస్తున్నా. ఆత్మీయ మేలుకు మనం ఉపయోగించుకున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు పాఠంగా సజీవులు ఎవరు అని దైవగ్రంథం మనకి తెలియజేస్తుందో మనం పరిశీలించేద్దాం. సజీవులు అనే మాటలు బైబిల్లో మనకి చాలా కనిపిస్తున్నాయి. సజీవులు అంటే లోకంలో మనకి అర్థమవుతున్నటువంటి మాటలు బట్టి, ఆచారాలు బట్టి సజీవులు అంటే బ్రతికి ఉన్నవారు అని అర్థం. సజీవులు అంటే బ్రతికి ఉన్నవారు అంటే బైబిల్ ఏం చెప్తుంది సజీవుడు అనేది మనం పరిశీలించాలి. అయితే దేవుడు బైబిల్ నుండి ఒక మాట మనకు తెలియజేశారు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. మార్కు సువార్త 12వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదివినప్పుడు గ్రంథం నుండి ఒక మాట మనకి బయలుపడుతున్నది. మనం చదువుదాం. ఆయన సజీవుల దేవుడు గాని, ఆయన అంటే దేవుడు, సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు అని యేసుక్రీస్తు వారు తెలియజేసినట్టుగా మనకి గ్రంథం తెలియజేస్తుంది. ఆయన అంటే దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు అని. అయితే దేవుడి గురించినటువంటి అపోహలు, దేవుడి గురించినటువంటి అబద్ధాలు లోకంలో చాలా జరుగుతున్నాయి. అయితే యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే అద్వితీయుడు అనేటువంటి ఒక దేవుడి గురించి తెలియజేస్తున్నారు యేసుక్రీస్తు వారు. ఆయన అంటే దేవుడు యెహోవా సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు అనమాట. లోకంలో అనేక రకమైనటువంటి మతాలుగా, కులాలుగా, అనేక రకమైనటువంటి ప్రాంతీయ భాషలకు సంబంధించిన వారిగా, వారి యొక్క కులదైవాలుగా చాలామంది, ఎక్కువ మంది ప్రజలు మాకు దేవుడు తెలుసు అని వారికి నమ్ముకున్నటువంటి సిద్ధాంతాల్లో కానీ, వారు చిన్ననాటి నుండి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించినటువంటి ఆచారాల్లో కానీ, వారికి ఏదైతే వాళ్ళని మొక్కుకున్నప్పుడు మంచి జరిగిందో వారిని దేవుడిగా ఎన్నుకుని ఒకవేళ సత్యం తెలిసినా మార్చుకోలేనటువంటి స్థితిలో మాకు కూడా దేవుడు తెలుసు అని మానవాళి భ్రమపడుతున్న రోజుల్లో మనం జీవిస్తున్నాం. అంటే దేవుడు సజీవులకే దేవుడు అని గ్రంథం మనకు తెలియజేస్తున్నప్పుడు మనము జాగ్రత్తగా మన యొక్క భక్తి జీవితాన్ని, మన యొక్క ఆత్మీయ జీవితము సజీవుల లెక్కలో ఉన్నామో లేదని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే గ్రంథం మనకు తెలియజేసినటువంటి లేఖనాల ప్రకారంగా సజీవుడు అనేది బ్రతికి ఉన్నవారిని సజీవుడు అని కూడా గ్రంథం అంటుంది. ఒకసారి మనం ఆదికాండం 43వ అధ్యాయము 7వ వచనాన్ని చదివినప్పుడు బ్రతికి ఉన్నవారిని గ్రంథం ఏం చెప్తుందంటే సజీవుడు అని చెప్తుంది. చదువుదాం. వారు ఆదికాండం 43వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. వారు ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా అని అడిగినట్టు మన గ్రంథం తెలియజేస్తున్నాడు. అంటే యేసేపు యొక్క సహోదరులను యేసేపు అడుగుతున్నాడు ఏమనంటే మీ తండ్రి ఇంకా సజీవుడిగా ఉన్నాడా అంటే బ్రతికి ఉన్నాడా అని అడుగుతుంది. అయితే అదే బైబిల్ మనకి మనం చదివినటువంటి లేఖన భాగంలో మార్కు సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో ఏం తెలియజేస్తుంది అంటే ఆయన సజీవులకే దేవుడు, ఆ సజీవులు ఎవరున్నారో గ్రంథం మనకి తెలియజేస్తుంది. మనం చదువుదాం.
12వ అధ్యాయము 26వ వచనంలో వారు లేచెదరని వృద్ధులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడునని అతనితో చెప్పాను తెలియజేస్తున్నాడు. అంటే మోషేతో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను అబ్రహాం దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడును. అంటే ఇస్సాకు అబ్రహాము యాకోబులు సజీవులు అని గ్రంథం మనకి తెలియజేస్తున్నాడు. సజీవులు అంటే సజీవులు అనే మాటని బైబిల్ నుంచి మనం పరిశీలన చేసినప్పుడు ఈ దేహంలో జీవిస్తూ ఈ యొక్క అవయవాల్ని దేవునికి సమర్పించుకున్న వారిని సజీవులు అని దైవ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఒకటి, బ్రతికున్న వారిని సజీవులు అని గ్రంథం తెలియజేస్తుంది. రెండోది, మనము అబ్రహాము ఇస్సాకు యాకోబుల్ని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వీరి సజీవులు, దేవుడు వీరి దేవుడు అని తెలియజేసినట్టు మన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అన్నది. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మృతుల్లో నుండి సజీవులం అనుకొని, మృతుడి నుండి చనిపోయినవాడు అంటే దేహంలో ఉన్నవాడు ఈ అవయవాల్ని దేవునికి అప్పగించకుండా పాపానికి అప్పగిస్తే కనుక వాడు మృతుడైన వాడు. దేహంలో ఉన్నటువంటి వ్యక్తి దుర్నీతికి కాకుండా నీతికి ఈ యొక్క అవయవాలను అప్పగించుకుంటే వాడు సజీవుడు అని గ్రంథం మనకి తెలియజేస్తుంది. అది నుంచి మరోసారి మాట చదువుదాం. మరియు మీరు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అన్నాడు. మీ అవయవాలు దుర్నీతికి సాధనములుగా అంటే ఆయుధములుగా, సాధనాలంటే ఆయుధములు. మీ యొక్క అవయవాల్ని దుర్నీతికి ఆయుధములుగా అప్పగించకండి. మిమ్మల్ని మీరే మృతులలో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోనండి అన్నమాట. మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోనండి అంటే పాపానికి అప్పగించినటువంటి ఈ యొక్క అవయవాల్ని మనము మృతుల నుండి సజీవులు అనుకుని దేవునికి అప్పగించండి. ఈ యొక్క అవయవాల్ని దేవునికి అప్పగించినప్పుడు మనం ఏమవుతామంటే సజీవులం అవుతాం. సజీవులము అంటే బైబిల్లో మనకి తెలియజేసినటువంటి గ్రంథాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మనం సజీవ లెక్కలో ఉన్నాము, మృతుల లెక్కలో ఉన్నాము అనేది మనకి దైవ గ్రంథాన్ని బట్టి ఆలోచన చేస్తే అర్థమవుతుంది. అప్పుడు దేవుడు మనకి దేవుడేనా? అది యేసుక్రీస్తు చెప్తున్నట్లుగా ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకి దేవుడు కాడని తెలియజేశాడు. అయితే మృతులమైనటువంటి మనమే ఒకవేళ పాపం చేసి ఉన్నా ఇక పాపం నుండి విడుదల పొంది మన అవయవాలని తండ్రికి దేవునికి అప్పగించండి అనేది వారు సజీవులు అని గ్రంథం మనకి తెలియజేస్తారు. ఈ యొక్క అవయవాలు దేవుడు ఒక కన్ను కానీ, చెవు కానీ, శరీరం కానీ, ఇక చేయి కానీ, కాలు కానీ ఇదివరకైతే మనము పాపానికి అప్పగించాం. పాపానికి అప్పగించినటువంటి యొక్క అవయవాలు ఈరోజు నీతికి సాధనాలుగా, దుర్నీతికి కాకుండా నీతికి సాధనములుగా అప్పగించండి. అప్పుడు మనం పాపం
నుండి విడుదలయ్యి మనము ఈ అవయవాలను దేవునికి అప్పగించిన వారుగా అవుతాం. అందుగురించి బైబిల్ చెప్తున్నట్లుగా ఈ యొక్క సాధనము ఏదైతే ఈ యొక్క అవయవాలని నీతికి సాధనాలుగా అంటే అవయవాలుగా దేవునికి అప్పగించండి. దేవునికి అప్పగించండి. ఈ కార్యక్రమం మనలో జరిగిందా లేదా, ఇంకా మనలో జరిగిందా లేదా, మన అవయవాలు ఇంకా పాపానికి అప్పగించబడి ఉన్నాయా అనేది గ్రంథం నుండి మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే సజీవులు అంటే ఎవరు, సజీవులు అంటే ఎవరు అని గ్రంథం మనకు తెలియజేస్తుందంటే, ఇదిగో సజీవులు అంటే మన అవయవాల్ని దుర్నీతికి కాకుండా నీతికి అప్పగించడం, మన అవయవాల్ని పాపం నుండి విడుదల కలిగించి దేవునికి అప్పగించడం, వారు సజీవులు. అందుకే సజీవుల యొక్క లిస్టు బైబిల్లో మనకి తెలియజేయబడుతుంది. సజీవుల యొక్క లిస్టు అందుగురించే సజీవులైన వారి గురించి దేవుడు మాట్లాడితే ఏమంటే, నేను పలానా వారి దేవుడును అని బైబిల్ మనకి బోధిస్తుంది. ఒకసారి మనం చదువుదాం. ఆది కాండము 9వ అధ్యాయము 26వ వచనం చదివినప్పుడు దేవుడు ఏం చెప్తానంటే, నేను షేముకి దేవుడిని అని తెలియజేశాడు. నేను షేముకి దేవుడిని అని తెలియజేశాడు. ఉచ్చరించినటువంటి మాట, ఇదిగో దేవుడు షేముకి దేవుడు అని నోవహు సాక్ష్యం ఇస్తున్నాడు. మనం చదువుదాం. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అన్నాడు. షేము దేవుడైనటువంటి యెహోవా స్తుతింపబడును. షేము ఉన్నతంగా బతికిన వాడు. షేము తన యొక్క అవయవాలని దుర్నీతికి కాకుండా నీతికి సాధనలుగా ఉపయోగించినవాడు. పాపానికే కాకుండా అతను దేవుడికి అప్పగించిన వాడు ఆయుధములుగా ఈ యొక్క అవయవాలని. అనిపించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను షేముకి దేవుడిని అని చెప్పాడు. ఆయన షేముకి దేవుడు. రెండోది అదే గ్రంథం నుంచి మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 38వ అధ్యాయము 5వ వచనాన్ని చదివినప్పుడు, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనాన్ని చదివినప్పుడు గ్రంథం మనకి ఏం తెలియజేస్తుంది అంటే, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, ఏమి నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా అన్నాడు. హిజ్కియా తోటి దేవుడు యెషయాను పంపించి ఏం చెప్తున్నాడు అంటే, హిజ్కియా తోటి చెప్పమని యెషయాను పంపించి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో నీ పితరుడైనటువంటి దావీదునకు దేవుడైన యెహోవా చెప్తున్న మాటలు ఏంటి అని తెలియజేస్తున్నాడు. దావీదునికి దేవుడిని నేను అని దేవుడు చెప్పుకుంటున్నాడు. నేను దావీదుకి దేవుడిని ఏం చెప్పుకుంటున్నాడు? నేను షేముకి దేవుడిని అని దేవుడు చెప్పుకుంటున్నాడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడిని. వీరు సజీవులు అనేసి దేవుని యొక్క మనసు ఎరిగినటువంటి వారు ఒకవేళ లోకంలో ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క అవయవాన్ని పాపానికి ఒకవేళ అప్పగించుకున్నా, దేవుని యొక్క మనసు ఎరిగినటువంటి వాడు ఈ యొక్క మారు మనసు అనేది పొందితేనే దేవుడు మనిషిని అంగీకరిస్తాడు మరలా అని ఈ యొక్క అవయవాన్ని పాపానికి అప్పగించిన దాని నుండి మళ్ళీ విడుదల పొంది మళ్ళీ దేవునికి అప్పగించాలి. ఈ యొక్క అవయవాన్ని దుర్నీతి నుండి తీసివేసి మళ్ళీ నీతికి అప్పగించినప్పుడే దేవుడు మనల్ని సజీవ లెక్కలో చేరుస్తాడని ఎరిగినటువంటి వాడు దావీదు. అంతటి ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడు దావీదు. అనొచ్చి దావీదు ఒకవేళ పాపము చేసి బలిపీఠం మీద దేవుడికి బలి అర్పిస్తే పాపము పోతుంది అని ఆ రోజుల్లో జీవిస్తూ ఉన్నా దావీదు ఏం చేయలేదనంటే,
బలి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే దేవుడు బలిని అంగీకరిస్తాడు, బలిని బట్టి పాప పరిహారం చేసేస్తాడని దావీదు తన యొక్క ఆలోచనలో పెట్టుకోలేదు. కానీ అలా అయితే ప్రతి సంవత్సరం పాపం చేసి బలించే కార్యక్రమాలు దావీదు చేయలేదు. కానీ దావీదు ఒక పాపం చేసిన తర్వాత తన మారు మనసు పొంది తన యొక్క అవయవాలను దేవుడికి అప్పగించుకున్నవాడు. అందుకని చెప్తున్నాడు కీర్తనల గ్రంథంలో దావీదు ఏం చెప్తున్నాడు అంటే 51వ కీర్తనలో దేవుని యొక్క మనసు లేనటువంటి దావీదు కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 16-17 వచనాల్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, నాయనా నీవు బలిని కోరువాడు కావు, కోరిని ఎడల నేను అర్పిస్తాను నాయన. నువ్వు బలిని కోరువాడు కాదు. ఎందుకంటే నేను మహారాజుని ఎన్ని వేల మేకలు కావాలన్నా, ఎన్ని వేల గొర్రెలు కావాలన్నా, ఎన్ని వేల ఎద్దులు కావాలన్నా నేను నీకు అర్పించగలను. నువ్వు బలిని కోరువాడు కాదు. కోరిని ఎడల నేనేం చేస్తానంటే అర్పించగలను అనమాట. మరి ఏంటి ఆయన కోరిని ఎడల అంటే బలిని కోరడంట. ఏం కోరుతాడంటే ఆయన విరిగి నలిగిన మనసే అనమాట. దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన మనసు పాపం విషయంలో ఏమవ్వాలంటే విరిగిపోవాలి. పాపం విషయంలో నలిగిపోవాలి. పాపం విషయంలో ఈ యొక్క మనసు విరగాలి అనేది గ్రహించినటువంటి వ్యక్తి దావీదండి. పాపం విషయంలో ఈ యొక్క మనసు విరిగిపోవాలంటే ఈ యొక్క అవయవము పాపం విషయంలో విరిగిపోవాలి, నలిగిపోవాలి అని గ్రహించినటువంటి వ్యక్తి దావీదు. అనుచి దాన్ని మార్చుకున్న వ్యక్తి అంటే పాపము నుండి విడుదల, ఇదివరకు పాపానికి అప్పగించబడినటువంటి ఈ అవయవాల్ని ఇప్పుడు ఏం చేశాడంటే వృద్ధుల్లో నుంచి సజీవుని అనుకుని ఏం చేశాడంటే దావీదు దేవునికి అప్పగించుకున్నాడు. అందుగురించి గ్రంథం మనకి తెలియజేస్తుంది, నేను దావీదుకి దేవుడిని అని చెప్పాడు. నేను దావీదుకి దేవుడిని అనుచి విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయమన్నమాట. విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయవు. ఆ కోణంలో దేవుని ఎరిగిన వాడు కనుక దావీదు గురించి ఏం చెప్తున్నాడంటే దేవుడు, నేను నీ పితరుడైనటువంటి దావీదుకి దేవుడైన యెహోవాను అని చెప్పుకుంటాడు. దావీదుకి దేవుడైన యెహోవాను అని చెప్పుకుంటున్నాడు దేవుడు. అనుంచి 11 భాగంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అన్నాడు. అంటే వారు సజీవులు. ఈ యొక్క అవయవాలు భూమి మీద ఉన్నటువంటి యొక్క మానవుడికి ఇచ్చినటువంటి అవయవాన్ని వారు సమర్పించుకున్నారు దేవుడికి. అనుంచి షేము గురించి మాట్లాడుతున్నాడు. నేను షేము యొక్క దేవుడు అన్నాడు, నేను దావీదు యొక్క దేవుడు అన్నాడు. అదే గ్రంథంలో మనం చూసినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కూడా మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో గ్రంథం ఇలాగ మనకి మాట్లాడుతుంది, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక అనబడ్డాడు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎవరు? సజీవుడు. ఆయన కూడా సజీవుడు, పాపం ఎరిగిన వాడు. ఒకవేళ మనం ఇదివరకు షేము దగ్గర నుంచి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దగ్గర నుంచి, దావీదు దగ్గర నుంచి మనం చూసుకున్నా వాళ్ళ పాపం చేసి మరలా పాపం జోలికి వెళ్ళకుండా బ్రతికినటువంటి వ్యక్తులైనా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏ పాపము ఎరిగినవాడు, ఏ పాపము తెలియనటువంటి వాడు, ఏ పాపము చేయనటువంటి వాడు. అటువంటి యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడంటే, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, పరిశుద్ధాత్మ ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే,
కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం చదువుతున్నప్పుడు మనం కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో కనికరము చూపు తండ్రి కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతించబడును గాక అన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తుకి తండ్రియును దేవుడునైనటువంటి అతను స్తుతించబడును గాక. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవుడు. అంటే భూమి మీద దేహంలో ఉన్నప్పుడు ఈ యొక్క అవయవాల్ని దుర్నీతికి కాకుండా నీతికి సమర్పించుకుని పాపాన్ని కాకుండా దేవుడికి అప్పగించుకున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి గ్రంథం ఏం చెప్తుందంటే సజీవుడు అని తెలియజేస్తున్నారు. అంటే మృతుల్లోంచి లేచిన తర్వాత సజీవుడా? అలాగే కాదు. మృతుల్లోంచి లేచిన తర్వాత సజీవుడు అని కాదు. ఆయన బ్రతికి ఉన్నప్పుడే ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో ఏ పాపము చేయనటువంటి అతను గురించి గ్రంథం ఏం చెప్తుందంటే ఇదిగో నేను సజీవులకే దేవుడు అని చెప్పిన విషయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కనిపిస్తున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. అంటే సజీవులకు దేవుడు సజీవులకి దేవుడు అనేసి సజీవుడు ఎవరు అనేది గ్రంథం మనకు తెలియజేస్తున్నప్పుడు నిర్గమకాండము 29వ అధ్యాయం 46వ వచనం చదువుతున్నప్పుడు నేను ఇశ్రాయేలుకి దేవుడు అని దేవుడు చెప్పాడు. నేను ఇశ్రాయేలుకి దేవుడును, ఇశ్రాయేలు నాక స్వకీయ సామ్రాజ్యము. 29వ అధ్యాయం 46వ వచనం నిర్గమకాండం చదివినప్పుడు మన గ్రంథం తెలియజేసిన లేఖనాన్ని పక్కన పరిశీలన చేసినప్పుడు నేను ఇశ్రాయేలుకి దేవుడు అని చెప్పాడు. చదువుదాం. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారి వెలుపలికి రప్పించి తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకుంటారు అన్నమాట. నేను వారి దేవుడనైనా యెహోవాను అని తానే చెప్పింది సార్. నేను వారి దేవుడనైన యెహోవాను. ఎందుకంటే వారు ఒకవేళ పాపం చేస్తున్న ఐగుప్తు దేశంలో కనాను దేశానికి మార్గ మధ్యలో వస్తున్నప్పుడు దేవుడు నీటి ద్వారా సముద్రములోను ఆకాశంలో మేఘములోను వారికి బాప్తిసం ఇచ్చారు. వారు బాప్తిసం పొందారని పరిశుద్ధాత్మ మనకి తెలియజేశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం మనకి ఈ సమాచారం తెలియజేస్తుంది. అందుకనించి ఒకవేళ పాపానికి ఎదురుకు అప్పగించి ఉన్న పాపము నుండి వారు విడుదల పొంది దేవుడికి అప్పగించుకునేటువంటి అవయవాలు మనకు కనిపిస్తున్నాయి. మనం చదువుదాం. 10వ అధ్యాయం 2వ వచనంలో అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అని గ్రంథం తెలియజేస్తున్నారు. అందరూ కూడా ఏం పొందారంటే పాపం నుండి విడుదల పొందారు. బాప్తిస్మం పొందిరి అని పాపం నుండి విడుదల పొందిన వారికి పాపము లేనటువంటి వారికి స్థితిని బట్టి దేవుడు చేసినటువంటి దాన్ని బట్టి వాళ్ళని ఏమని పిలిచారంటే నేను ఇశ్రాయేలీల దేవుడను అని చెప్పాను. నేను ఇశ్రాయేలీకి దేవుడును అని తెలియజేశాను. అలాగే ఈనాడు సంఘానికి కూడా దేవుడు యెహోవాయే. సంఘానికి దేవుడు యెహోవా అని మనకు మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదివినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నప్పుడు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకి ఒక్కడే దేవుడు ఉన్నాడు. మనకి అని అంటే సంఘానికి, సంఘం గురించి మాట్లాడతారు. సంఘానికి ఒక్కడే దేవుడు ఉన్నాడు. సంఘము ఆయన తండ్రి.
ఆయన తండ్రి. అందుకే సంఘానికి ఒకటే దేవుడు, సంఘానికి దేవుడు. ఎందుకంటే సంఘము కూడా ఏమైంది అంటే క్రీస్తు వారి యొక్క రక్తము చేత పరిశుద్ధపరచబడింది. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మనం చదువుతున్నప్పుడు ఈ సమాచారాన్ని గ్రంథంలో తెలియజేస్తున్నమాట. అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు ఎలా రక్షించబడ్డారో, మీకు దేవుడు ఎవరు, మీకు ప్రభువు ఎవరు, నూతన సృష్టి మీరు ఎలా అయ్యారో, మీరు ఎలాగ దేవుని ఆలయమై ఉన్నారో, ఈ యొక్క దేవుని ఆలయానికి పునాది ఎవరు అనేది గ్రంథంలో మనకి మొదటి అధ్యాయం నుంచి కూడా తెలియజేస్తూ వచ్చి 8వ అధ్యాయంలో మనకి అంటే సంఘానికి, రక్షించబడిన సంఘానికి దేవుడు ఒక్కడే అని తెలియజేశాడు. సంఘం అంటే చదువుదాం మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి దేవుడు అయిన, పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి దేవుడు అంటే ఆయనే పరిశుద్ధపరచబడి వీరు సజీవులు అని, పరిశుద్ధపరచబడినటువంటి వారిని సజీవులు అని దేవుడు చెప్తాడు. ఆనాడు ఇశ్రాయేలుని ఏ విధంగా పరిశుద్ధపరిచాడు, ఆయన ఏ విధంగా పరిశుద్ధపరిచి నేను వీరి దేవుడిని అని చెప్పాడు. ఈరోజు సంఘంలోకి వస్తున్నటువంటి ప్రజలను కూడా క్రీస్తు రక్తం చేత పరిశుద్ధపరచబడినటువంటి ప్రజలను ఏమంటున్నాడంటే, నేను వీరి యొక్క దేవుడిని, వీరు ఎవరంటే సజీవులు, వీరు సజీవులు అని గ్రంథం మనకి తెలియజేస్తుంది. అందుకే దేవుడు నేను షేబు దేవుడిని అన్నాడు, దేవుడు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడిని అన్నాడు, అలాగే దేవుడు దావీదుకి దేవుడిని అన్నాడు, అలాగే దేవుడు ఇశ్రాయేలుకి దేవుడిని అన్నాడు, అలాగే దేవుడు క్రైస్తవులకి దేవుడిని అన్నాడు, అలాగే దేవుడు నేను యేసుక్రీస్తు కూడా దేవుడిని అన్నాడు. యేసుక్రీస్తు కూడా దేవుడిని అన్నాడు. ఎందుకంటే వీరు సజీవులు, వీరు సజీవులు, అందుకే సజీవులకే దేవుడిని అని చెప్పాడు. ఎందుకంటే దేవుడు సజీవులకి దేవుడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడు కాడు. పరలోకం వరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని నేను వీరి దేవుడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడు కాదు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనంలో అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఏంటి చూడండి, ఏంటి వారిని ఏమి వెతుకుతున్నారంట? మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వెతుకుతున్నారు. మరీ శ్రేష్టమైన దేశం ఏంటి? ఈ దేహాల్లో ఉండి, ఈ దేహాల్లో ఉన్నటువంటి ప్రజలు అవయవాన్ని దేవునికి సమర్పించుకుని పాపాన్ని కాకుండా నీతికి దాసులని, దుర్నీతి నుండి విడిపించబడినటువంటి ప్రజలు, సజీవులైనటువంటి ప్రజలు ఏమి వెతుకుతున్నారంటే మరీ శ్రేష్టమైన దేశమును వెతుకుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి నేను వారి దేవుడను అని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి నేను దేవుడు వారిని గూర్చి సిగ్గుపడ్డాడంటే మరీ శ్రేష్టమైన దేశాన్ని కోరుకున్నటువంటి వారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను వారి దేవుడిని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు. నీకు అవయవాన్ని పాపమును అప్పగించిన మనము పాపం నుండి విడుదల పొంది దేవుడికి అప్పగించుకుంటే కనుక దేవుడు నీ దేవుడిని నేను అనడానికి ఏమవునంటే సిగ్గుపడ్డాడు. అందుగురించి నేను వీరి దేవుణ్ణి అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదంటే అదే మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడండి. లిస్ట్ ఇచ్చాడు మనకి. అబ్రహాము దేవుడు అనడానికి ఆయన సిగ్గుపడ్డాడు, యాకోబు దేవుడు అనడానికి సిగ్గుపడ్డాడు, ఇసాకు దేవుడు అనడానికి సిగ్గుపడ్డాడు, ఒక గిద్యోనికి దేవుడు నేను అనడానికి సిగ్గుపడ్డాడు, ఒక యెఫ్తాకి దేవుడు నేను అనడానికి ఆయన సిగ్గుపడ్డాడు.
ఒక సంసోనికి నేను దేవుణ్ణి అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడ్డాడు. దావీదుకి దేవుణ్ణి అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడ్డాడు. ఆయన సిగ్గుపడేవాడు కాదు. నేను మోషేకి దేవుణ్ణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడు కాదు. మోషేకి నేను దేవుణ్ణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడు కాదు. అలాగే నేను యేసుక్రీస్తుకి దేవుడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడు కాడు దేవుడు. అలా సిగ్గుపడేవాడు కాదు దేవుడు. అందుగురించి దేవుడు ఎవరికి దేవుడు అంటే సజీవులకు మాత్రమే దేవుడు అని గ్రంథం తెలియజేస్తుంది. ఈ సజీవులు అంటే ఎవరు అంటే, సజీవులు ఎవరంటే ఇదిగో దుర్నీతి నుండి విడిపించబడి నీతికి సాధనములుగా మన యొక్క అవయవాల్ని అప్పగించుకున్నవారు, పాపము నుండి విడుదల పొంది దేవుడికి వారి యొక్క అవయవాల్ని అప్పగించుకున్నవారు. వీరిని అందరూ ఏం చెప్తుందంటే సజీవులు అని చెప్తున్నారు. వీరి సజీవులు అని చెప్తుంది. అనుకుంటే సంఘానికి దేవుడు, సంఘానికి ఆయన దేవుడు, సిగ్గుపడిన సంఘం గురించి నేను సంఘానికి దేవుడు అని చెప్పుకోవడానికి, ఇశ్రాయేలుకి ఆనాడు పాపం చేయకముందు వారిని రక్షించబడి పరిశుద్ధంగా తీర్చి వారికి విమోచన అనుగ్రహించి వారి స్వకీయ సంపాద్యం అని చెప్పుకున్నటువంటి వారి యొక్క దేవుడు, అలాగే దావీదుకి దేవుడు, విరిగినటువంటి మనసే ఆయనకి ఇష్టమైనది అని గ్రహించినటువంటి దావీదుకి దేవుడు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తుకి దేవుడు. అనేకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చిన పాపము చేయకుండా తను కాపాడుకున్నటువంటి యేసుక్రీస్తుకి దేవుడు దేవుడు అని మనం ఏ స్థితిలో ఉన్నామో మనం గమనించుకుని ఎప్పటికైనా మనము మన యొక్క అవయవాల్ని పాపానికి అప్పగిస్తున్నామేమో, పాపం నుండి విడుదల పొంది మనము దేవుడికి అప్పగించుకున్నప్పుడు మనం సజీవులు అవుతాము. మన అవయవాలు ఎలా ఉన్నాయో, మన అవయవాన్ని ఎలా మనం నడిపించుకుంటున్నామో అనే సంగతి మనం గమనించి ఆలోచించుకుని మనం సజీవులు అంటే ఎవరు అని అందులో చదువుకోవడమే నేర్చుకోవడమే కాకుండా మనం ఏ విధంగా అయితే సజీవులు అవ్వాలి, రేపొద్దున సజీవుల గురించి ఆయన నేను వీరి దేవుడిని చెప్పుకోవడానికి సిగ్గుపడిన వాడు అని దేవుడు ఏ విధంగా అయితే తెలియజేస్తున్నాడు, ఆ రీతిగా మనం కూడా కట్టుకోవడానికి ఈ యొక్క ఉన్నతమైనటువంటి పాఠం మనకు ఉపయోగకరంగా మలచబడాలని కోరుకుంటూ నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాట మనకు ఆదరణ కలిగించి క్షమాభివృద్ధిని దయచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. శ్రద్ధగా వినేటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.